భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ జట్టులోకి తిరిగి రావడంపై మరోసారి చర్చ మొదలైంది. కొలంబోలో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్యను కలిసిన సూర్య సరదాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జయసూర్య ఫిట్గా కనిపించడాన్ని గమనించిన సూర్యకుమార్ ఫిట్గా అవుతున్నారు, మళ్ళీ కంబ్యాక్ ప్రయత్నిస్తున్నారా అంటూ సరదాగా ప్రశ్నించాడు. దీనికి జయసూర్య చిరునవ్వుతో స్పందించాడు. ఈ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సరదా సంభాషణకు మించి మరో న్యూస్ కూడా ఉంది. సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలోకి తిరిగి వచ్చే అవకాశాలపై బీసీసీఐ వర్గాల నుంచి కూడా కీలక సమాచారం వెలువడింది. సూర్యకు టీమిండియా తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని, దేశవాళీ క్రికెట్లో వరుసగా పరుగులు సాధిస్తే అతన్ని మళ్లీ ఎంపిక చేసే అవకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. 2026 టీ20 ప్రపంచ కప్లో భారత జట్టుకు సూర్యకుమార్ నాయకత్వం వహించి టైటిల్ అందించాడు. అయితే ఆ తర్వాత అతడి బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించారు. అంతేకాదు ఆటగాడిగా చోటు కోల్పోయాడు. ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు కూడా సూర్యుడును బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. శ్రేయస్ నాయకత్వంలో భారత టీ20 జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఐర్లాండ్పై భారత్ 2-0తో సిరీస్ కోల్పోగా, ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 4-0తో ఓటమి ఎదురైంది. జింబాబ్వేపై సిరీస్ గెలవడం ఊరట కలిగించింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ తిరిగి జట్టులోకి వస్తాడా అనే చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. సూర్యకుమార్ తన కంబ్యాక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. జూలైలో తన సోషల్ మీడియా ద్వారా ఒకరోజు 3 గంటల పాటు సుమారు 1000 బంతులు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం సూర్యుడు జాతీయ జట్టు ప్రణాళికల్లో భాగంగా లేకపోయినా దేశవాళీ క్రికెట్లో నిరంతరం రాణిస్తే తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో రాబోయే దేశవాళీ సీజన్ సూర్యకుమార్ కెరీర్కు కీలకంగా మారనుంది. ఒక్కసారి తన ఫామ్ను తిరిగి అందుకుంటే టీమిండియాలో కంబ్యాక్ చేస్తాడు.